హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు ఒక కథ చెబుదాం అనుకుంటున్నాను. ఒక తండ్రి చనిపోతూ తన కుమారుని పిలిచి ఒక పురాతనమైన వాచీని ఇస్తూ, ఇది 200 సంవత్సరాల నాటిది, దీనిని మీ ముత్తాత గారు వాడారు, దీనిని ఎక్కడైనా అమ్మి సొమ్ము చేసుకుని తీసుకురా అని చెప్పాడట. అతను ఒక నగల దుకాణం వద్దకు వెళ్ళాట. నగల దుకాణమైన, బాబు ఇది చాలా పాతకాలం నాటిది, దీనికి 150 రూపాయలు మాత్రమే వస్తాయి అన్నారట. ఆ విషయాన్ని తండ్రికి చెబితే వేరే షాపుకి వెళ్ళమన్నారట. ఒక పాన్ షాప్ దగ్గరికి వెళ్ళాట. పాన్ షాప్ అయిన, బాబు ఇది చాలా తుప్పు పట్టిపోయింది, దీనికి 10 రూపాయలు మాత్రమే ఇస్తాను అన్నారట. ఈసారి అలా కాదు, నేను చెబుతాను, పురావస్తు శాఖ వారు సేకరించే వస్తువులు ఉంటాయి కదా, మ్యూజియం, అక్కడ తీసుకెళ్ళి వాచీని అమ్మిరా అన్నారట. ఆ మ్యూజియం దగ్గర తీసుకెళ్తే ఆ వాచీని చూసి, అబ్బాయి ఇది 200 సంవత్సరాల కాలం నాటిది, ఇది చాలా అరుదు, ఎక్కడ దొరకదు, దీనికి 1,00,000 రూపాయల వరకు ఇస్తాను అని చెప్పారట. అప్పుడు తండ్రి కొడుకుతో అన్నాడట, చూసావా, వస్తువైనా మనిషి అయినా సరే ఎక్కడ విలువ ఉంటుందో అక్కడ మాత్రమే ఉండాలి. విలువ లేని చోట మనం అమ్మినా ప్రయోజనం ఉండదు, మనమైనా సరే విలువ లేని చోట ఉన్నా సరే ప్రయోజనం ఉండదు. అలానే వారిపై కోపగించకూడదు, వాదించిన ప్రయోజనం ఉండదు అని చెప్పి తండ్రి కొడుకుతో చెప్పి కన్ను మూసాడట. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.